అంటే మీకు ఓట్లు వస్తే కానీ సీట్లు రావు. డెఫినెట్గా మేము డబల్ డిజిట్ పైన నా ఉద్దేశ ప్రకారం 20కి తక్కువ లేకుండా సీట్లు యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు మీరు అన్ని సర్వేస్లోనూ ఆగస్ట్ ఎండింగ్కి ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుందని అన్ని సర్వేస్ ఇచ్చారు ఆగస్ట్ ఎండింగ్. జూన్ 2 రైతే రాజైతే బుక్ రిలీజ్ ఫంక్షన్ నేను వచ్చాను. సారీ, గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రైతే రాజు నేను ఓపెన్ గా ఫస్ట్ పర్సన్ కాంగ్రెస్ లో ధైర్యంగా గుండె మీద చేసుకొని మనం అధికారంలోకి వస్తున్నాము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు అందరూ మీరు అధికారంలో పాల్పంచుకోబోతున్నారు అని చెప్తే చాలామంది కాంగ్రెస్ వాళ్ళే మనకేదో మనోధైర్యం ఇవ్వడానికి చెప్తున్నారు, కానీ ఇది జరిగేదా అని సెప్టెంబర్ 2 అనుకున్నారు. ఎప్పుడైతే సిడబ్ల్యూసి మీటింగు ఇక్కడ జరిగి కర్ణాటక రిజల్ట్స్ మనకి రావటం మొదలుపెట్టి మణిపూర్ అల్లర్లు, మైనారిటీస్లో అభద్రతా భావం రేకెత్తించి ఇవన్నీ కూడా ఆగస్ట్ నుంచి జరిగిన కార్యక్రమాలే. సో ఇంకా చాలా టైం ఉందండి మాకు. ఇంకా మేము ఒకరిని ఓడించడానికి, ఒకరిని గెలిపించడానికి ఇక్కడ ఖచ్చితంగా కాదు. నేను గుండె మీద చేసి చెప్పగలను. నేను శైలజానాథ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత అంకిత భావంతో పనిచేశాను, రుద్రరాజు గారు ఎంత ఉన్నప్పుడు అంతగా అంకిత భావంతో పనిచేశాను కాంగ్రెస్ పార్టీకి, రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా పనిచేశాను, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నాను. మా ధ్యేయం నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధ్యేయం కాంగ్రెస్ పార్టీని బలపరచడం, కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. మీరు ఈ పాయింట్ మర్చిపోతున్నారు. మేము లేకపోతే జగన్ను వ్యతిరేకించే ఓట్లన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి, చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి. మేము డెఫినెట్గా చంద్రబాబు గారితో అన్హ్యాపీగా ఉన్న తెలుగుదేశం ఓటర్స్ చాలామంది ఉన్నారు. మీరు పొరపాటు పడకండి. వారు జగన్ దగ్గరికి వెళ్ళలేరు ఫర్ డిఫరెంట్ రీజన్స్. కాంగ్రెస్ నుంచి కొంత ఓటు బ్యాంకు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీకి అయినా కొంత ఓటు బ్యాంకు టీడీపీ కూడా వెళ్ళనుంది. వాళ్ళు మాకు వెనకరారనేది అదేమి అట్లా ఏం లేదు. అట్లా మీరు భవిష్యత్తుని చక్కగా చెప్పగలరు. జూలైలోనే, గత సంవత్సరం జూలైలోనే మీరు చెప్పారు షర్మిల ఇస్ గోయింగ్ టు కమ్ టు కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వస్తున్నారు. ఆవిడ ఏ పొజిషన్లో వస్తారో, ఏం చేస్తారు అది తను చెప్తుంది. ఇవన్నీ ముందు భవిష్యత్తు గురించి చెప్పారు. మీరు చక్కగా, మీరు వ్యూహకర్తే కాదు, భవిష్యవాణిని కూడా వినిపించగలరు. బాగానే ఉంది. ఇప్పుడు రేపటి రోజున 20+ సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. ఒకవేళ 20+ సీట్లు అంతకంటే ఎక్కువ వచ్చినాయి, విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ నేను అడిగేది ఏంటంటే, ఈ 20+ సీట్లతోటి మీరు రేపటి రోజున ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటారా, లేకపోతే దానికి మద్దతు చేయటువంటి కార్యక్రమం ఏమన్నా చేస్తారా? ఇండియాకి కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమికి రేపటి రోజు అది ఇండియా నుంచి వేరే ఇంకో పేరు, అంతకుముందు యూపీఏ అని ఉండేది, ఇప్పుడు ఇండియాగా కాంగ్రెస్ భాగస్వామిగా వచ్చింది. వారికి మద్దతు ఇచ్చే ఎవరికైనా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధపడతాం. మాది నేషనల్ పార్టీ. మేము ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇస్తామంటే కుదరదు. ఎప్పుడు పోస్ట్మెన్ జాబే కదా కాంగ్రెస్. సెంట్రల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడు పోస్ట్మెన్ జాబే కదా. అధిష్టానానికి ఉత్తరం రాయటం, లేకపోతే ఒక విన్నపాలు పంపించడం, లేకపోతే ఢిల్లీకి చక్కర్లు కొట్టడం. ఏ పార్టీ స్ట్రక్చర్ అయినా అట్లాగే ఉంది. ఏమండి, బీజేపీలో ఒక పూట మిస్టర్ సంజయ్ని ప్రెసిడెంట్ అన్నారు. నేను కాదనంటే, బీజేపీనే కాదంటే పార్టీ గురించి ఇంకో పూట దీంట్లో ఈటెల రాజేంద్ర గారు చేరికలకి అధ్యక్షులు అన్నారు. ఇంకో పూట ఇంకొక ఆయన ఇంకో బాధ్యతలు అన్నారు. అన్ని పార్టీలు ఇప్పుడు నేషనల్ సోకాల్డ్ నేషనల్ పార్టీస్ అన్ని కూడా ఎలా చేస్తున్నాయి. రైట్. ఐఎమ్ కమింగ్ టు రీజనల్ పార్టీస్. కనీసం నేషనల్ పార్టీస్లో కొంతమందితో మాట్లాడటం, కన్సల్ట్ చేయడం ఇది ఉంటుంది. వీళ్ళే ఉందండి ఓవర్ నైట్ వాడిని మార్చేసేమంటున్నారు, వీడిని మార్చేసేమంటున్నారు. వాడు ఉన్నాడో తెలీదు పార్టీలో, వాడు పోయాడో తెలీదు, వాడికే తెలీదు, వీళ్ళకి తెలీదు. అది ఏముందండి. ఇప్పుడు లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ. అట్లాగే విజయసాయి రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే అది మళ్ళీ ఇంకో పూట చూస్తే ఆయన ఏదో ప్రాంతీయ కోఆర్డినేటరు, మళ్ళీ ఇంకో పూట చూస్తేనేమో ఇంకొక ఆయన
ఒక ఆయన తిరుపతికి ఇన్ఛార్జ్ అని ఒక పేరు కనపడుతుంది, ఇంకోటేమో ఇంకోటి కనపడుతుంది. ఇంకా ఎక్కువ ఆర్బిటరీగా ఉంటాయి. మీరు మాది నేషనల్ పార్టీ కనుక మీరు అనగలుగుతున్నారు. ఇవి అసలు వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద పోతున్నాయి. అసలు ఇది పార్టీవి కాదు, ఇవి ప్రొప్రైటరీ కన్సర్న్స్ కింద మారిపోయినాయి. మీరు టీఆర్ఎస్ చూశారు, అది బీఆర్ఎస్ అన్నాడు, ఇంకొక పూట వచ్చాడు, ఇంకొక ఆయన్ని ఇదన్నాడు. ఏమిటిది ఇవి? అది మరీ ఆర్బిటరీగా ఉన్నాయి. కనీసం అభిప్రాయం స్వీకరణ లేకపోతే ఇంకోటి కూడా లేదు. వాళ్ళకు పొద్దున్నే రాత్రిపూట ఒక ఐడియా వస్తే పొద్దున్నే ఆర్డర్ ఇష్యూ చేసేస్తున్నారు. కనీసం మాకు కన్సల్ట్ చేయటం, ఎవరైతే బాగుంటుంది పిసిసి ప్రెసిడెంట్ అని కనుక్కోవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నా ఉన్నాయి మాకు.